వీళ్ళ కోసం ఇంత కష్టపడి మార్నింగే లేచి అన్నీ చేసి పెట్టినా సరే ఇలా లేచి బ్రష్ చేసి స్నానం చేసి తిని స్కూల్కి వెళ్ళడానికి ఇలా ఏడుస్తూనే ఉంటారనమాట. ఇక్కడ చూసారా మా వాడైతే ఎలా ఏడుస్తున్నాడో. ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులెడుతూ ఆడుతూనే ఉంటారండి. చేసినవి తినడానికి వీళ్ళకి టైం సరిపోదనమాట. తీరా అన్నీ చేసి అక్కడ పెట్టాక టైం లేదు, టైం అయిపోయిందని వెళ్ళిపోతారు. సరే బాక్స్లో పెట్టిస్తామంటే అక్కడ తినడానికి టైం ఉండదని చెప్పి ఏదో ఒక సాకులు చెప్పి అయితే ఇలా ఏడుస్తూ అయితే వెళ్ళిపోతారనమాట. అంత కష్టపడి చేసి తినకపోతే మన ఊరికే ఊరుకుంటామా? ఏదో ఒకటి అనడమో లేదో. నేనైతే కొడతానండి, తిడతాను. లేదంటే ఈ రెండిట్లో ఎదురు చేస్తే మా వాడి మొహం అయితే ఇలా మాడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఏడుస్తూనే వెళ్తున్నాడు స్కూల్కి. ఈ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు అయితే ఇల్లంతా చాలా గందరగోళంగా అయితే ఉంటుందన్నమాట. మా ఇల్లు అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అలాగే ఉండొచ్చు బహుశా. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళ హెల్ప్ ఉందనుకోండి, మనం ఇంట్లో క్యారేజీల పని చక్క పెట్టుకునే లోపల వాళ్ళు బయట పనులు అయితే చేసేస్తారనమాట. నాకైతే అలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే చేసుకోవాలి. కాబట్టి ముందైతే నేను టిఫిన్లు క్యారేజీలు అయితే చూసుకుంటాను అనమాట. అవి అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత మిగతా క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. వాళ్ళు అక్కడ పడేసి అయితే వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ నీట్గా సర్దుకుని మళ్ళీ ఒకవేళ ఉదయం పిల్లలు ఏమైనా తుడిచినా కానీ నేను మళ్ళీ తుడుచుకుని తడిగుడ్లు పెట్టుకుని బట్టలు ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట. నాకు ఆ పనులు అవన్నీ అయ్యేటప్పటికే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అప్పుడు నేను ఫ్రెష్ అవుతాను అనమాట. సెంటిమెంట్లతో పెట్టుకుని మనం అవన్నీ అవ్విన తర్వాతే పనులన్నీ మొదలు పెట్టాలంటే ఇప్పుడున్న రోజులను బట్టి అయితే అవ్వదు కదండి. పిల్లలు స్కూల్లో ఎర్లీగా వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళకి టిఫిన్లు అవి చేయకపోతే పని అవ్వదు. కాబట్టి నేనైతే ముందు పిల్లల పనులు అయిన తర్వాత ఇంట్లో పని అయితే మొదలు పెడతాను అనమాట. ఇప్పుడైతే మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి, భయపడకండి. ఇదిగో చూసారు కదండి, ఆల్రెడీ ఒకసారి అయితే పిల్లలు కొంచెం మా పాప అయితే క్లీన్ చేసే వెళ్ళింది పైన. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ అంతా మామూలు అయిపోతుంది అనమాట. ఇవన్నీ బుక్స్ అవి ఎక్కడ పడితే అక్కడ మొత్తం నీట్గా బ్యాగ్లో వేసి సర్దుకుంటారు కదా, వాళ్ళు తీసింది అదంతా చెత్తగా మళ్ళీ అయితే మామూలు అయిపోతుంది. కానీ నేను మళ్ళీ బెడ్లో ఇవన్నీ కూడా మళ్ళీ నీట్గా అయితే ఒకసారి అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటానండి మొత్తం అంతా. అప్పుడు మళ్ళీ నేను వీడియో తీసి అయితే చూపిస్తాను. వంటగది అయితే చూస్తే మరీ భయపడిపోతారనమాట. భయపడకండి. చూసారు కదా, అంట్లో అవి కూడా మరి ఇంకా ఇవన్నీ సర్దుకుంటూ పని చేయాలంటే పని అయితే తెమలదు కదండి, అక్కడే ఉంటాయి. అందుకని నేను మొత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాతే అంతా నీట్గా అయితే సర్దుకుంటానమాట. చూసారు కదా, మళ్ళీ గిన్నెలు అవి అలా మొత్తం మార్నింగ్కి ఒక్క గిన్నె లేకుండా మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. కానీ వంట చేయడం వల్ల అయితే మళ్ళీ గిన్నెలు ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా గిన్నెలు అవ్వకుండా అయితే పని అవ్వదు. కాబట్టి ఇవన్నీ అయితే మళ్ళీ రెడీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నేను ఇప్పుడు నీట్గా స్టవ్ క్లీన్ చేసేసి మళ్ళీ ఈవినింగ్కి అంతా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకుంటానమాట. ఇప్పుడైతే ఈ పనులన్నీ నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఈ పనులకి నాకు ఎంత టైం పడుతుందో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఎవరైనా మనకు పనులు చేస్తూ కనబడ్డారనుకోండి, వాళ్ళని చూసి మనం కూడా త్వరగా పనులు చేసేసుకోవాలి, మనం ఇలా చేసేసుకోవాలి అనే ఆతృత అయితే ఉంటుంది కదండి. అలాగే నేను కూడా ఇలాంటి వీడియోస్ అయితే చాలా అయితే చూసేదాన్ని అనమాట. నాకు ఆ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా ఇలా చేయాలి, నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలని అయితే అనుకునేదాన్ని అనమాట. అందుకని నేను కూడా నా డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుంది అనేది అయితే చూపించాలని అనుకుంటున్నానండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. కొత్త వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదండి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం, దానికి తగిన ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఏదైనా ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిదే కదండి. ఎందుకంటే తగిన చదువు లేక బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేద్దామన్నా చదువు సరిపోదు, అలాగని చేసే అంత ఇది కూడా ఉండదు కదండి. అలాంటి చిన్నవి చేయడానికి ఇంట్లో ఒప్పుకోరు. కాబట్టి ఇలాగ ఇంట్లో ఉండి మన పనులు మనం చేసుకుంటూ అవి ఇంకొకరికి ఉపయోగపడే రీతిగా అయితే వాళ్ళకి, అంటే పెద్దగా కొంతమంది చూడండి చిన్న పని అన్నా సరే చాలా పెద్ద పనిగా చేస్తూ ఉంటారనమాట. చేసిన పని దగ్గరే గంటలు అలా కూర్చొని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి వీడియోస్ చూస్తే కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. త్వరగా పనులు చేసుకోవాలి, తర్వాత తర్వాత అది చేసుకోవాలనే మోటివేషన్ ఉంటుంది కదా. అందుకని అయితే నేను ఇలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా సరే నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడు టైం అయితే 12 అవుతుందన్నమాట.
నా పనులన్నీ ఇంట్లో పనులన్నీ అయ్యేటప్పటికైతే ఇప్పుడు 12 అయిందనమాట. ఇప్పుడైతే స్నానం అయింది. ఇవాళ శుక్రవారం కదండి, అందుకని అయితే నేను తలస్నానం ఇంట్లో మాఫులు అన్నీ పెట్టుకుని తలస్నానం చేసేటప్పటికైతే కరెక్ట్గా 12 అయిందనమాట. ఇందాక ఒకసారి చూపించాను కదా మా ఇల్లు, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ముందు చూపించినప్పుడు ఎలా గందరగోళంగా ఉందో, పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ ఇలా వస్తారంతే, వచ్చిన కొంతసేపటికే మొత్తం చండాలం అయిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ముందు చూపించిన దానికి ఇప్పటికి ఎలా ఉందో. మొత్తం ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ సర్దుకొని మాఫులు పెట్టుకొని ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చాక ఇంకా చెప్పక్కర్లేదు. ఇదిగో చూసారు కదా, సింక్లో అంట్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ నీట్గా మాఫ్ అయితే పెట్టి రెడీగా పెట్టాను అనమాట. పిల్లలు ఉన్న తర్వాత అయితే ఇంకా అలాగే ఉంటుంది. పిల్లలున్న ఇళ్ళన్నీ అయితే ఇంకా అలాగే ఉంటాయండి. కాకపోతే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇంకైనా తప్పదు. ఇంకా కొంతమంది ఎవరో పిల్లలది లేనోళ్ళు మా ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మనము నీట్గా చేసుకుంటాము, కాకపోతే పిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా గందరగోళంగా అయిపోతూ మనం ఎంత నీట్గా చేసుకున్నా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎదిగిన తర్వాత నీట్గానే పెట్టుకుంటారు. తెలియక అలా చిందరబందర చేస్తారనమాట. నా పని అయితే ఈరోజు 12 గంటలకి ఈ విధంగా మార్నింగ్ 6కి లెగిస్తే 12 గంటలకి అయితే ముగిసిందనమాట. ఇప్పుడైతే మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ 4కి మళ్ళీ యథావిధిగా ఇంకా మన పని మనం చేసుకోవడం అనమాట.